మహోన్నతుడైన దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. చేరువచ్చిన వినుచున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి మిమ్మల్ని కలుసుకుని ఇలా మాట్లాడడానికి ఇలా ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రిని దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈరోజు చిన్న అంశాన్ని మనము తెలుసుకుందామండి. రక్షణ అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం. రక్షణ అనేది సామాన్యంగా మనం అనేక మార్లు విన్నాము. అయితే బైబిల్ చెప్తున్న కోణం ఏంటి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం రక్షణ గూర్చి ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. రక్షణ మార్గంలోనికి రావడానికి ఒక మనిషి నశించిన స్థితిని తెలుసుకోవాలి. ఒకరు రక్షించబడాలంటే ముందు అతను నశించిన స్థితిలో ఉన్నాడా అనేది గమనించి అతడు రక్షణ మార్గాన్ని వెతకవలసిన వాడై ఉన్నాడు. అలా నశించిన స్థితి అంటే రక్షణ లేనివారు నశించిన స్థితిలోనే ఉన్నారు. అలా ఉన్నవారి మీద దేవుని ఉగ్రత ఉంది. ఎందువలన? పాపం వలన. ఆ పాపమునకు విరుగుడు అనాది సంకల్పంలోనే తండ్రిని దేవుడు ఆలోచన చేసి తగులుబడి ఏంటి అని ఆలోచన చేసి ఆయన బలిని ఏర్పాటు చేశారు. ఒక నశించిపోయి దేవునికి దూరమైన వ్యక్తి, స్వతంత్రుడిగా దేవుణ్ణే దూషించడానికి సిద్ధపడుతున్న వ్యక్తి అలా దూరం అయిపోతే, పాపం చేసి అతనికి తగులుబడి దేవుడు ఆలోచన చేసి తిరిగి అతనిని ఎలాగ తన దగ్గరకు తీసుకోవాలో తండ్రిని దేవుడు అనాది సంకల్పంలో క్రీస్తు ప్రభువారి యొక్క బలిని ఏర్పాటు చేశాడండి. ఆ బలి యొక్క గుర్తెరిగి యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని ఒక వ్యక్తి గుర్తిస్తే అతడు దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాడు. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూద్దామండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడము వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రపంచ ధర్మము చెప్పున నడిచిన వారి మీద మునుపు నడిచాం, ఇప్పుడు నడవకూడదు. ఎందుకని? దైవోగ్రత వారిపైన ఉంటుంది. కాబట్టి తప్పించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించిన వాని వైపు మనం చూసి విశ్వసించి నడిచినట్లయితే దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాం. ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా మనం చూసినట్లయితే అపవాది బంధకముల నుండి విడిపింపబడతాం. మనకు తెలిసినట్లుగానే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు విశేషముగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. చూడండి, మరణం ద్వారా తప్ప వేరే విధంగా నశింపజేయలేము అపవాదిని. యేసుక్రీస్తు మరణములోనే అతను నశింపజేయడం జరుగుతుంది. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూసారండి, అంటే ఏదో వేరొక శరీరమును కాకుండా తన పిల్లలు ఎలా ఉన్నారు, ఆ పిల్లలు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అపవాది యొక్క బంధకాల నుండి విడిపించే యేసుక్రీస్తు వైపు చూసి విశ్వసించి మనము ముందుకు వెళితే తప్పనిసరిగా మనము దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాం. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ లేకుండా రక్షణ అనేది అర్ధరహితం. ఆయన అనుసరించకుండా నేను రక్షణ పొందావా బ్రదరు అంటే నేను రక్షణ పొందాను అనడం అనేది అర్ధరహితం.
రక్షణలో ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి దేవుని ఉగ్రత నుండి తప్పించబడుతున్నాడు. రెండోది అపవాది యొక్క బంధకాల నుండి తప్పించబడుతూ ఉన్నాడు. మూడవది ఉంది మనస్సాక్షి దోషారోపణ నుండి తప్పించబడుతున్నాడు, శుద్ధి చేయబడుతూ ఉన్నాడు. నాలుగవది మరణము నుండి, మరణ భయము నుండి అతను తప్పించబడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, రక్షణ అనే అంశంలో ఈ 4 ఒక మనిషి తప్పించుకోగలుగుతూ ఉన్నాడు. ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఉగ్రత నుండి తప్పించుకోవడానికి దేవుడు ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువు. ఉగ్రతను ఒక పాత్రలో ఉంచి దాన్ని యేసు క్రీస్తు మీద ఉంచారు సిలువలో. కాబట్టి మానవుని పాపమునకు వచ్చు జీతము మరణం. ఆ జీతం ఎంతో న్యాయమైన త్రాసులో కొంత కొలతతో కొలిసి ఆ ఉగ్రతను యేసుక్రీస్తు ద్వారా ఆయనకు సమర్పించడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఆ జీతం ఎంతో న్యాయమైన త్రాసులో చూశాడు. మనం చేసిన పాపానికి చూసి ఆ శిక్షను మన మీద కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉంచి ప్రాయశ్చిత్తం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసు దేవుని ఉగ్రత పాత్రను త్రాగాడు. వాని యందు త్రాగారు కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనము దేవుని ఉగ్రత నుండి తప్పించబడతామని గమనించాలి. మొదటిగా ఒక మనిషి రక్షింపబడాలంటే ఉగ్రత నుండి యేసుక్రీస్తు ఉగ్రతను భరించారని గమనించాలి. ఆ భరించిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఎంత ప్రాముఖ్యమైన విషయమో చూడండి ప్రియమైన వాళ్ళారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎంత వివరంగా చూడండి. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. కాబట్టి ఉగ్రత నుండి తప్పించబడాలంటే పాపముగా మన శిక్ష భరించిన యేసుక్రీస్తు వైపు చూడవలసిందే ప్రియమైన వాళ్ళారా. ఆయనే రక్షకుడు. ఆయనే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదనను. ఎంత గొప్ప మాట! ఆయన ద్వారానే రక్షణ. అందుకని ఈ మాటలో మనము పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ గొప్ప సత్యాలు 4 ఉన్నాయి. 1, క్రీస్తులో పాపము లేదు. 2, దేవుడు ఆయన్ను పాపముగా చేశాడు. ఆ దోషాన్ని, శిక్షను క్రీస్తు భరించారు. ఇది మన కోసం భరించారు. ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. ఎన్నో వచనాలు ఉన్నాయి వివరించడానికి. ఆ వచనాలని వివరించడానికి సమయం కాదు. మరొకసారి మనము వివరిద్దాం. మానవుడు దేవుని ఉగ్రతను అనుభవించాలంటే యుగయుగాలు అనుభవించాల్సి ఉంది. ఆ యుగయుగాల నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు, 3 గంటల వరకు ఆయన 6 గంటలు మన పాప శిక్షను భరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పాప శిక్ష 6 గంటలు ఆయన భరించారు. ప్రియమైన వాళ్ళ, మనం ఆలోచన చేస్తే అలా భరించిన వారి వైపు ఎవరైతే చూస్తారో వారు రక్షింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఉగ్రత నుండి తప్పించబడతారు. అపవాది బంధకముల నుండి తప్పించబడతారు. అపవాది మీకు తెలియనిది కాదు. ఒక పాపం చేసి ఒక బందీగణంలో పెడుతూ ఉంది. ఒక పాపం చేయించి బందీగృహంలో తను బంధిస్తూ ఉంది. ఆ బంధకాల నుండి ప్రభువైన యేసుక్రీస్తు మరణించి బంధకాల నుంచి విడిపించారు. వెళ్ళి చెప్పడము సువార్త. రండి, బయటికి రండి, ఇదిగో బలవంతుడైన వారిని బంధించాడు. తన ఆవరణం కాస్తున్న ఆ యొక్క అధికారిని బంధించిన గొప్ప అధికారి ఒక ఆయన వచ్చాడు, రండి అని చెప్పడమే సువార్త. ఆయన మరణ, సమాధి, పునరుత్థానం గురించి చెప్పడం. ఆ బంధింపబడిన వారికి చెబితే వారు వచ్చి విశ్వసిస్తే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. ప్రియమైన వాళ్ళారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఎంత గొప్ప విషయమో చూడండి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఒకటి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. రెండు, క్రీస్తునందు మనం జీవిస్తున్న ఈ జీవితకాలంలో ఏ శిక్షా విధియూ లేకుండా మనకి చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. ఇది రక్షణ. ఇక్కడ మనం చూసినట్లయితే రోమా 5:9 ఇప్పుడు ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడడం జరుగుతూ ఉంది. 5:9 చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5:9. 9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎంత గొప్ప విషయమో ఆలోచన చేయండి, వినండి ప్రియమైన వాళ్ళారా. ఈ లోక సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. మునుపు ఈ ప్రపంచ ధర్మం చెప్పున ఎన్నో మనము చూసాము. కానీ ఇప్పుడు క్రీస్తునందుంటే ఏ శిక్షా విధియూ లేదు. అటువంటి మాటలు మన హృదయంలో ఉండాలి. మనం బలపరచబడాలి. మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తు వైపు చూడాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఏ శిక్షా విధియో లేకుండా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5:14 ఈ మాటలు మరి విశేషంగా కనబడుతూ ఉన్నాయి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5:14. మీరు బైబిల్ ఉన్నవారు తీసి చదవండి ప్రియమైన వాళ్ళారా. ఇటువంటి మంచిది చదవడంలో తప్పేమీ లేదు. మనం వాక్యం చదవకే కొన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఆలోచన చేయండి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించి వారిక మీదట తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప మాటలు. 2వ కొరింథీ మీరు చూస్తున్నారని నమ్ముచున్నాను. 14 క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించి వారిక మీదట తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. ఎంత గొప్ప మాట. కాబట్టి మన జీవితకాలంలో మునుపు ప్రపంచ ధర్మం చెప్పున వెళ్ళిన మనము ఇప్పుడు మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తును వెంబడించేవారిగా ఉండాలి. అందులో స్పష్టంగా తెలుస్తుంది, అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక అన్నాడు. మన కొరకు బ్రతకకూడదు, ఇక క్రీస్తు ప్రభువారి కొరకు బ్రతకాలండి ప్రియమైన వాళ్ళారా. ఆ బ్రతుకులో దేవుని ఉగ్రత నుండి తప్పించబడుతూ ఉన్నాం, అలాగనే అపవాది బంధకాల నుండి తప్పించబడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ఈ మాటల యందు లక్ష్యం ఉంచాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. రక్షించలేని విశ్వాసము కానీ రక్షింపని విశ్వాసమును అనుసరించి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వద్దకు ఒక రాత్రి వచ్చాడు. ఆయన్ను మనం చూద్దాం. నికోదేము. ఇది రక్షించే విశ్వాసం కాదు, నికోదేమిది. ఎందుకని ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఆయన యూదుల అధికారి. ఒకవేళ యూదులు బెదిరించవచ్చు ఆయనతో మాట్లాడకూడదని, ఆయన దగ్గరికి వెళ్ళకూడదని. అందుకని రాత్రి ఆయన దగ్గరికి వచ్చినట్లుగా చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చెను. వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని.
అంటే నికోదేము యొక్క విశ్వాసము రక్షించే విశ్వాసంగా కనపట్లేదు. సూచక్రియలు చూశారు, అద్భుతాలు చూసి ఈయన దేవుని యొద్ద నుండి వచ్చాడని మనము నమ్మితే ఆ విశ్వాసము రక్షించే విశ్వాసం కాదు. ఏ విశ్వాసమైతే రక్షిస్తుందో దాన్ని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యము చూడలేడు, నిశ్చయముగా మీతో చెప్తున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైనా మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయముగా చెప్తున్నాను అనేది వేరు, చెప్తున్నాను అనేది వేరు. నిశ్చయముగా చెప్తున్నాను. ఈ నికోదేము యొక్క విశ్వాసము రక్షించే విశ్వాసము కాదని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళ, చాలామంది నేను వేరే వేరే విశ్వాసాలు, అద్భుతాల నుండి విశ్వాసం ఉంచేవారు ఉంటారు. నాకు ఇంటిలో ఇలాగా అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరిగితే నేను నమ్ముతాను, రక్షించబడతాను అనేవాళ్ళు ఉంటారు. ఆ విశ్వాసం నేను రక్షించేదిగా కాదు, దేవుని ఉగ్రత నుండి తప్పించే రక్షణ అంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడుట, అపవాది బంధకాల నుండి తప్పించబడుట. మూడవది, మనస్సాక్షి దోషారోపణ లేకుండా చేయడం. ఈ మనస్సాక్షి దోషారోపణ ఎలా చేస్తుంది, దాన్ని ఎలాగ దేవుడు ఆయన క్రీస్తు ప్రభు రక్తం చేత దాన్ని శుద్ధీకరించాడో తరువాత దాంట్లో మనం చూద్దామండి. ఓపికగా విన్న మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనాలు తల్లి.